సాయి లక్ష్మి ఫ్యాషన్స్ అండి. సింపుల్ మగ్గం వర్క్స్ అండి. ఇది వచ్చేసి పట్టు శారీకి బ్లౌజు. శారీలో ఉన్న ఫ్లవర్స్ని ముడికుట్టేసామండి. శారీలో ఉన్న కలర్ తీసుకొని దాంతోనే ఈ ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టు ముడికుట్టు, ఇది చల్లా వర్క్ అంటారు కదా, చల్లా వర్క్ వేసానండి. ఇవన్నీ కడ్దానా పూసలు ఇవన్నీ వేసేసి నెక్ లైన్, హ్యాండ్స్కి కూడా అలానేనండి. బోర్డర్ని మిడిల్లో పెట్టేసి అటువైపు ఇటువైపు లైన్ ఇచ్చేసి పైన మళ్ళీ నెక్ కేసిన లైనే వేసామండి. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ క్రాస్ కటింగ్ అండి. నార్మల్ వచ్చేసి గ్రీన్, ఇది రామా గ్రీను క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. కాంబినేషన్ చాలా బాగుంది. ఈ బోర్డర్లో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ ఆఫ్ పట్టు తీసుకొని ఇలా చేసామండి వర్క్. అసలు చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. కడ్దానా చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయో, చాలా షైనింగ్ ఉన్నాయండి. కడ్దానా, మోతీ అన్ని శారీ కలర్ థ్రెడ్ అన్నీ కలిపి పెట్టామండి. నెక్ లైను లోడింగ్ కూడా చేసామండి. ఇప్పుడు లోడింగ్ ఇస్తే చక్కగా నీట్గా పట్టేసి ఉంటుంది నెక్కి, అందుకని లోడింగ్ కూడా చేసాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలాంటి లైన్స్ ఇచ్చాము. నెక్లో ఏదైతే చేసామో అది బోర్డర్కి ఇచ్చేసి లైన్స్ ఇచ్చాము. అసలు చాలా బాగుంది చూడండి వర్క్ వచ్చేసి. ఫ్రంట్ వచ్చేసి మామూలేనండి, క్రాస్ కటింగు. ఫ్రంట్ వచ్చేసి రౌండే కావాలన్నారండి, రౌండే ఇచ్చేసాము. అసలు చూడండి బ్లౌజు ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉందండి బ్లౌజ్. అసలు కాంబినేషను చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి పట్టు, ఇమిటేషన్ పట్టు అండి. దానికి వర్క్ వద్దన్నారండి. ఇది తలంబ్రాల చీర కదా, వర్క్ వద్దన్నారు. దీనికి ఏం చేసామంటే మగ్గం లేస్ ఉందండి. లేస్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ మగ్గం లేస్నే నెక్కి హ్యాండ్స్కి వేసానండి. ఇది కూడా మంచి లుక్ వస్తుందండి. ఎంత షైనింగ్ ఉందో చూడండి, మంచి లుక్ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా రెండు వేసానండి. ఒక 2 చోట్ల వేసాను. కింద ఎల్బో దగ్గర వేసాను. ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి ఆర్మోహోల్ దగ్గర కూడా ఒక లైన్ వేసానండి. ఫ్రంట్ కూడా లేస్ వేసామండి. ఈ లేస్ వేయడం చాలా కష్టం అండి. సూదులు అయితే టప్ప విరిగిపోతాయి. మగ్గం బ్లౌజ్ కుట్టడమే ఈజీ. ఇంకా అయినా కానీ మనం కస్టమర్ ఎఫర్టబుల్ కాదు కాబట్టి, కస్టమర్కి కొంచెం బాగుండాలి కాబట్టి ఇలా వేసామండి. టోటల్ లుక్ వచ్చేసి ఇలా అండి. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో ఉందండి ఈ మోడలు. గ్రీన్ బ్లౌజెస్ ఇంకా 2-3 బ్లౌజెస్ చేసామండి ప్రీవియస్లో. అదే సేమ్ వర్క్ అండి. కట్ వర్క్ స్కాలప్ ఇచ్చి వర్క్ చేసాము. హ్యాంగింగ్స్ కూడా మగ్గం హ్యాంగింగ్స్ అండి, మగ్గం హ్యాంగింగ్స్. అసలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా. హ్యాండ్స్ వచ్చేసి హైలైట్ అండి. ఇప్పుడు 5 ప్రిల్స్ వస్తున్నాయి కదా, అలానే చేసామండి. కింద వచ్చేసి మగ్గం వర్కే బోర్డర్ ఇచ్చాము, స్కాలప్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి టిష్యూ, ఇది శారీలో బ్లౌజ్ పీస్ సరిపోదు కదండి, అందుకని టిష్యూ తీసుకొని ఇట్లా ప్రిల్స్ ఐరన్ చేసి పెట్టామండి. ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో చూసారా. ఎంత నీట్గా ఫినిషింగ్ చూడండి ఒకసారి, చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ కూడా అంతే అండి. ఫ్రంట్ కూడా స్కాలప్ ఇచ్చేసాము. మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. అసలు ఈ లుక్ చూడండి, హ్యాండ్స్ లుక్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి, మిర్రర్ వర్క్. ఇది రియల్ మిర్రర్ అండి. రియల్ మిర్రర్ని నెక్ చుట్టూ ఇట్లా 1 లైన్ లోడింగ్ ఇచ్చి మిర్రర్ ఇచ్చి మొత్తం బుట్టిలాగా పూస ఇచ్చామండి, గోల్డ్ పూస. చేతులు హైలైట్ అండి. చేతులు ఈ పెద్ద మిర్రర్ మిడిల్లో ఒకటి ఇచ్చామండి. ఇది చిన్న మిర్రర్. అసలు చాలా బాగుంటుందండి. ఇది సాయి పల్లవి గారి కేరళ శారీ ఉంది కదా, దానికోసం డిజైన్ చేసామండి. అంటే ఆ స్టైల్లో అలా వేసుకోవడం కోసం చాలా బాగుంటుందండి. ముందు ఫ్రంట్ నార్మలేనండి, సింగిల్ లైన్ ఇచ్చేసి క్రాస్ కటింగ్. ఇవి వచ్చేసి సింపుల్ శారీస్ అండి, డైలీ యూస్ శారీస్. వాటికి కూడా ఇట్లా ముకుంద హ్యాండ్స్, కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్. ఇవి ఓల్డ్ అయిపోయినా కానీ అండి, ఈ సిల్క్ శారీస్కి ఇవి బాగుంటున్నాయండి. కస్టమర్స్ కూడా ఇంకా ఇవే అడుగుతున్నారండి. హ్యాండ్
బోట్ నెక్, పఫ్ హ్యాండ్, ఇట్లా పఫ్ ఇచ్చేసి ఇవన్నీ సైజులు ఏంటంటే అండి 30 సైజ్ బ్లౌజెస్, 30-32 సైజ్ బ్లౌజెస్. అందుకని మనకేమో చిన్నగా అనిపిస్తాయి, పిల్లలు బక్కగా ఉంటారు కదా పెళ్ళిళ్ళకి కట్టుకుంటారు వాళ్ళే అనమాట. ఇది కూడా అంతే అండి, బోట్ నెక్, పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము, ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము. బ్యాక్ వచ్చి డ్రాపు, చిన్న సైజులు అండి ఇవి బ్లౌజెస్, చిన్న పిల్లలు ఉంటారు కదా అవి. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి, ఇది కంప్యూటర్ వర్క్. ఇది శారీ మీదే వేయమన్నారండి, ఇదేం పెద్ద ఎలివేట్ అవ్వట్లేదు. అయినా కానీ కస్టమర్ నాకు ఇదే డిజైన్ కావాలి ఇట్లనే వేయమన్నారు. ఇంకా దీనికి కుందన్స్ అవి అంటించాలండి. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇది, ఫ్రంట్ నెక్ వచ్చి ఇదండి. ఇంకా ఇవన్నీ కూడా సింపుల్ శారీసేనండి. ఒకటి వర్క్ నడుస్తుందండి, కంప్యూటర్ వర్క్ నడుస్తుంది. ఇవన్నీ సింపుల్ శారీస్ అండి. కంప్యూటర్ వర్క్ ఒకటి నడుస్తుందండి, మగ్గం నడుస్తుంది. మగ్గం డిజైన్ చూడండి చాలా బాగుంది. ఈ వర్క్ వచ్చి సెల్ఫే ఉందండి, వర్క్ చాలా బాగుంటుంది. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ వర్క్ ఆపోజిట్ కలర్లో ఉన్న బ్లౌజెస్ ఉన్నాయి, కానీ వచ్చేసరికి కస్టమర్ సెల్ఫ్ శారీ, ఇక దాన్ని ఏం చేయాలి, ఏదో ఒక విధంగా ఎలివేట్ చేయాలి. సిల్వర్ ఎక్కువ పెట్టామండి, శారీ కలర్ పెట్టాము. ఇది వచ్చేసి చిన్న పాపకండి, చిన్న పాపకి ఓనీల ఫంక్షన్కి. బ్యాక్ ఓపెన్, డ్రాపు, ఫ్రంట్ వచ్చేసి వర్క్ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్ అండి, ఇది స్టార్ నెక్ లాగా ఎల్ షేప్ వస్తుంది కదా అది. ఇంకా ఫినిషింగ్ అయ్యాక పెడతానండి, చేస్తున్నారు. డిజైన్స్ కనుక నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మామూలు ఫ్యాన్సీ శారీయేనండి. ఫ్యాన్సీ శారీకి పెళ్లి కూతురికి అప్పుడప్పుడు కడతారు కదా, అలా ఫ్యాన్సీ శారీయే. దీనికి వచ్చి బోట్ నెక్ అండి. ఫ్రంట్ చూసారా చిన్న హోలు, కానీ కనిపించినంత బోట్ నెక్లో కూడా చిన్న హోలు, చాలా బాగుంటుందండి వేసుకుంటే. అసలు పఫ్ హ్యాండ్స్ అండి. మన ఫినిషింగ్ చూడండి, బ్లౌజ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. పైపింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. బ్యాక్ వచ్చేసి డ్రాప్ అండి, బాదం షేప్, డ్రాప్ కాదు బాదం షేపు. అసలు చూడండి ఫినిషింగ్, స్టిచ్చింగ్ ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో చూడండి. మాది వచ్చేసి అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి, భద్రాచలం. ఇంకా చాలా ఉన్నాయండి, అసలు తీయడానికి కుదరట్లేదు వీడియో. మీకు చూపిద్దాము, మంచి మంచి మోడల్సే ఉన్నాయి, కానీ వీడియో తీయడం కుదరట్లేదండి, పెళ్ళిళ్ళ సీజన్ కదా. భద్రాచలం అండి, భద్రాచలం రాములవారి సన్నిధి దగ్గర